హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము నానార్థాల గురించి తెలుసుకుందామా. నానార్థాలు అంటే ఏంటి? ఒక్కోసారి ఒక్కో పదానికి అనేక అర్థాలు స్ఫురిస్తాయి. వాటినే మనం నానార్థాలని పిలుస్తాము. ఉదాహరణకు బొట్టు అంటే తిలకం, నీటి చుక్క, బిందువు ఇలా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ట్రెండింగ్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టినటువంటి వీడియో అనేది మీకు నేను పెట్టినటువంటి వెంటనే అప్డేట్ అవుతుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము తెలియనటువంటి విషయాలను నేర్చుకుందామా. చరణం పాదం, వేద భాగం, కిరణం పద్యపాదం, అంబరం ఆకాశం, శూన్యం వస్త్రం, కలాపము నెమలిపురి, గుంపు నగ, జాలము వల, సమూహం కిటికీ, కందళము కొత్త మొలక, నింద తలపుర్రె, ఆపదేశము మోసం, ఉపదేశం వంక, నిమిషము 60 సెకండ్ల కాలం, రెప్పపాటు, దైవము దేవత, భాగ్యం వివాహాలలో ఒక పద్ధతి, తరంగము సంధ్య మేర, ప్రతిజ్ఞ సంధ్యావందనం, మృగము జింక, కస్తూరి, సేన, నభము ఆకాశము, మేఘము శ్రావణమాసము, పయోధరము మేఘము, కొబ్బరికాయ, స్తనాలు, ప్రాణము వాయువు, ప్రాణవాయువు, బలము, కులిశము వజ్రాయుధం, పిడుగు ఒకానొక చేప, కుహరము గుహతీర, బెజ్జం కంఠధ్వని, పృథివీ భూమి, ఆకాశం, సముద్ర తీరము, దాహం కాలుట, దప్పిక, ఆశ, వల చేపలు పట్టే సాధనం, బడలిమంట, ధాత బ్రహ్మ విష్ణువు, శివుడు, ఒక సంవత్సరం, పేరు ధరించువాడు, రక్షించువాడు, కులాయము పక్షిగూడు, శరీరం సాలెగూడు, స్థానం, లోకము జగత్తు, చూపు, గుంపు, పిండము ముద్ద, అన్నపు ముద్ద, శరీరము, జీవనము ప్రాణము, గాలి, నేయి, నీరు, పుణ్యము పవిత్రము, ధర్మము, సుకృతము, గగనము ఆకాశము, శూన్యము దుర్లభము, గుల్మము పొద, సేనా విశేషము, గుంపు, దహనము కాల్చుట, నిప్పు, జీడి, విధి, బ్రహ్మము, విధము, పని, ప్రళయము, కల్పాంతము, మృత్యువు, అపాయము, క్రియ, పని, వలె, చికిత్స, పూజ, లావు, బలము, సామర్థ్యము, శక్యము, అగ్రము, మొదటిది, చివర, ముఖ్యము, అనలము, అగ్ని, కృత్తిక, నల్లజీడి, గహనము, అడవి, గుహ, కష్టము, శిఖ, సిగ, కొన, కిరణము, కొమ్మ, మొహము, అజ్ఞానము, మూర్ఖత్వము, వలపు, బిలము, రంధ్రము, గుహ, గుర్రము, ముని, ఋషి, బుద్ధుడు, మొక్క, శ్రీ, సంపద, ఐశ్వర్యము, లక్ష్మి, సాలెపురుగు, మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు, ధర, భూమి, వెల, మెదడు, తామరసం, తామర, బంగారం, రాగి, కరం, చేయి, తొండం, కిరణం, పుండరీకం, పెద్దపులి, తెల్లతామర, తెల్లగొడుగు, శృంగము, కొమ్ము, కొండకొన, సంగడి, స్నేహం, సమీపం, జత. చూద్దామా ఫ్రెండ్స్. అంబిక అంటే పార్వతి తల్లి, ఒక స్త్రీ పేరు. కరం చేయి, కిరణం పన్ను, మిక్కిలి, పుండరీకం పులి, తెల్ల తామర పువ్వు, తామరస్. ఆల్రెడీ మనం చదువుకున్నాము, అయినా కూడా ఇంకొకసారి మనము మననం చేసుకోవడం వల్ల మనకు తెలుస్తుంది కదా, అప్పుడు గుర్తుకొస్తాయన్నమాట. మనకు కూడా మనం ఇంట్లో పిల్లలు ఏమైనా మనకు అర్థాలు కానీ వ్యతిరేక పదాలు కానీ తెలిసినటువంటి ఏమన్నా పిల్లలు
మనకు తెలిసినప్పుడు అడుగుతారు కదా, అడిగినప్పుడు మనం చెప్పడానికి ఆన్సర్ అనేది మన దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇవి ఇలా నేర్చుకోవడం ద్వారా ఇది అందరికీ కూడా యూజ్ అవుతుందని నేను కూడా మర్చిపోయాను. మీ ద్వారా నేను కూడా ఆ వీడియో చేయడం వల్ల నేను కూడా గుర్తుకనే తెచ్చుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.